మీలాంటి రైతు సోదరులు కొనుక్కుండేటప్పుడు ఒకటికి 14 చుట్లు ఆలోచించి కొనుక్కోవాలండి. ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు? గట్టి చెప్పండి. చీరాల దగ్గర తెమ్మ సముద్రం మాది. తెమ్మ సముద్రం. అవును. ఎన్ని గేదెలకు వచ్చారండి మీరు? 15 గేదెలకు వచ్చారు. గేదెలన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ చెప్పినట్టుగా ఉన్నాయండి. గేదెలన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ చెప్పినట్టుగా ఉన్నాయండి. మాది కాకినాడ జిల్లా అండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం. అంతేగాని మీకు అబద్ధం ఏం చెప్పలేదు కదా. మీకు చెప్పినట్టుగా నెంబర్ 1 క్వాలిటీ గేదెలు ఉన్నాయా లేదండి? ఏమండి? అది రమణ గారి దగ్గరికి వచ్చారు ఏమండి? ఓకే అండి, ఉంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. రైతన్నలకు నమస్తే. జైన్ కిసాన్ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మా డైరీ ఫామ్లో 365 రోజులు ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ క్వాలిటీ గల గేదెలు, జాతి గల గేదెలు మా వద్ద ఉంటాయండి. మీరు ఎప్పుడు వచ్చినా వచ్చి చెక్ చేసుకోవచ్చు. అనుభవం గల రైతుల్ని తెచ్చుకొని గేదెల్ని చెక్ చేసుకొని కొనుక్కోండి. ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగినా గేదెలు 20 రోజుల్లో మార్చమన్నా మారుస్తాము. ఎటువంటి డౌట్ కానీ ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సొంత ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, మేమే మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తామండి. వెంకటేశ్వర డైరీ ఫామ్ అండి, జగ్గంపేట మండలం, మర్రిపాక గ్రామం అండి. వెంకటేశ్వరరావు గారే స్వయంగా మాట్లాడాలంటే వారి ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఉంది, వారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. రైతు వచ్చే ముందు వాట్సాప్ కాల్ చేస్తే కనుక మొత్తం గేదెలన్నీ మీకు వీడియో కాల్లో చూపిస్తారు. చూసుకొని మాట్లాడుకొని రావచ్చు. ఒకవేళ వచ్చేసిన మీరు మా డైరీ ఫామ్ పక్కనే రూమ్స్ ఉన్నాయి, మీకు అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాము. 2 రోజులు ఉండి 4 పూటలు చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. గేదెల్ని ఎలా మేపుకోవాలి, ఏమేయాలి, ఏంటి అనుభవం కలిగిన రైతు మా వెంకటేశ్వరరావు గారు. వారు ఎలా చెప్తారో ఉదయం ఎండుగడ్డ, పచ్చిగడ్డ, రాత్రి ఎండుగడ్డ, పచ్చిగడ్డ చూసుకొని అలాగే మేపుకుంటే సరిపోతుంది. సర్వీస్ మోటో అండి. అర్థం ఏంటంటే ఒకసారి వచ్చిన వాళ్ళు పదే పదే వస్తారండి. ఈరోజు చూడండి, మనం గేదెలు చీరాల నుండి 2 రైతులు వచ్చారు. 10 గేదెలు కొన్నారండి. వారు గేదె ఏదో మామూలుగా చూసి వెళ్దామంటే డైరీ ఫామ్ చూసి 10 గేదెలు నచ్చినాయండి వారికి. 10 గేదెలు కొన్నారు. ఆ రైతు మాటలు, తర్వాత వెంకటేశ్వరరావు గారి మాటలు ముందున్నాయి, మళ్ళా వీడియో వెనక కూడా ఉన్నాయి. మీరు విని చూసుకొని చెక్ చేసుకొని వెళ్ళండి. వెంకటేశ్వర డైరీ ఫామ్ వారి యొక్క ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, ఫోన్ చేయండి. పాల విషయానికి వస్తే పూటకి 9 లీటర్లు అంటే రోజుకి 18 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి,
20-25 వరకు ఉన్నాయండి మా వెంకటేశ్వర డైరీలో. వెంకటేశ్వరరావు గారు చెప్పారు, మీరు ఒకసారి విచ్చేయండి, మా డైరీ చూడండి. డైరీని చూసి కాకపోతే ఒక్కటి గమనించండి, అందరిలా మతలబులు ఉండవు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడితే మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. మొహం మీదే చెప్తాడు, చాటుగా చెప్పటం చేత కాదు ఆయనకి. ఇది చూసుకొని వెంకటేశ్వర డైరీకి రండి, మాట్లాడుకోండి, కొనుక్కోండి. గ్యారంటీ పేపర్ కూడా ఇస్తారు. వెటనరీ డాక్టర్తో చెకింగ్ కావాలంటే చెక్ చేయించి కూడా ఇస్తారు. ఒక్కసారి విచ్చేయండి మా వెంకటేశ్వర డైరీ. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జైన్ కిసాన్ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రైతు మాటల్లో విందాం. చూడండి, ఇది వచ్చి ఎన్ని ఫాలో అవుతుందో చూడండి. లైన్లు ఇట్లా పద్ధతిలో చూడండి. ఇది 8-8-16 అవుతుందండి. అయితే మామూలుగా మేము చెప్తున్నాం ఇస్తాయా అని చెప్పేసి మీరు అడుగుతారు. అది మీ చేతిలో ఉందండి. మీరు శుభ్రంగా 2 పూటలు కడుక్కుని, ఓ పూట ఎండుగడ్డి, ఓ పూట పచ్చగడ్డి వేసుకుని జాగ్రత్తగా కడుక్కుని జాగ్రత్తగా దానాలు వేసుకుని పిండుకుంటే పాలు అవుతాయండి. మరి అంతేగాని కొనుక్కెళ్ళామని చెప్పేసి అక్కడ పెట్టేస్తే పని అవుదండి. అది ఇది కూడా చూడండి, క్వాలిటీ చూడండి, క్వాలిటీ. అది ఇది కూడా చూడండి, లైన్ చూడండి, కొండ లైన్. పాలు ఎన్ని కలిపి 9-18 లీటర్లు పాలు అవుతుంది రోజు మీద. మీలాంటి రైతు సోదరులు కొనుక్కుండేటప్పుడు ఒకటికి 14 చుట్లు ఆలోచించి కొనుక్కోవాలండి. ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు? గట్టి చెప్పండి. చీరాల దగ్గర తెమ్మ సముద్రం మాది. తెమ్మ సముద్రం. అవును. ఎన్ని గేదెలకు వచ్చారండి మీరు? 15 గేదెలకు వచ్చారు. గేదెలన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ చెప్పినట్టుగా ఉన్నాయండి. గేదెలన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ చెప్పినట్టుగా ఉన్నాయండి. మాది కాకినాడ జిల్లా అండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం, మర్రిపాక గ్రామం. అంతేగాని మీకు అబద్ధం ఏం చెప్పలేదు కదా. మీకు చెప్పినట్టుగా నెంబర్ 1 క్వాలిటీ గేదెలు ఉన్నాయా లేదండి? ఏమండి? అది రమణ గారి దగ్గరికి వచ్చారు. ఏమండి? ఓకే అండి, ఉంటాను.